నూనెతో వంట ఇండియాస్ నంబర్ 1 సన్ఫ్లవర్ ఆయిల్. కొంచెం నూనెతోనే ఎక్కువ వంట. ఆడవాళ్ళు మీకు ఆడవాళ్ళే రా ప్రతి ఫ్యామిలీకి వెళ్తూరు వచ్చావరా మియాపూరు. హైదరాబాద్ కా షేరు అదేరా మన మియాపూరు. ఆ మియాపూర్ స్పెషల్ టాలెంటెడ్ లేడీస్ అందరు రెడీగా ఉన్నారు. హాయ్ అండి. ఆడవాళ్ళు మీకు జోహార్లు అని అనిపించుకోవాలంటే మీరు ఏం చేస్తారు క్రేజీగా చెప్పండి. నేనేం చేస్తానంటే నువ్వు రవిని చూడంగానే మాకు అన్ని మర్చిపోయాం. మాకు వచ్చిన టాలెంట్ అంతా. నీ టాలెంట్ ఎదురుగా ఈ టాలెంట్ ఒక టాలెంటా? ఆ అందం ఎదురుగా ఈ అందం ఒక అందమా? అలాగే రవి మైక్ పట్టుకుంటే మైక్ కూడా మైకం వచ్చేస్తుంది. రవి ఆడవాళ్ళు జోహార్లు చేస్తే జోకేసిన స్టేజీ అంతా నవ్వులే నవ్వులు. మా అమ్మ కూడా ఎప్పుడు పొగడలేదు ఇట్లా. చూసి నేర్చుకో అమ్మ ఎట్లా పొగడుతుందో. నీకు ఒక వరల్డ్ కప్ ఇవ్వాలి. ఏమి ఎనర్జీ పెద్దమ్మా, ఏమి ఎనర్జీ. మైక్ ఇక్కడ ఓ ఇక్కడ మా పెద్దమ్మ గారు, అక్కడ మా అత్తమ్మ గారు. వెరీ గుడ్. అత్తమ్మ గారు చెప్పండి. చెప్పండి అల్లుడు, ఏం చెప్పాలి? ఆడవాళ్ళు మీకు జోహార్లు అనిపించుకోవాలంటే ఏం చేస్తే ఆ మాట అంటారు? మన 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 కాదు మీ ఇంట్లో. ఇంట్లో మనం అందరినీ బాగా చూసుకొని బాగుంటే తప్పకుండా జోహార్లు అంటారు. కాదు కాదు, ఇంకా క్రియేటివ్ గా ఆలోచించండి. భర్తని విసిగిస్తూ అండ్ మేము టైం కి రెడీ అవుతాం కాబట్టి ఆడవాళ్ళు మీకు జోహార్లు అనాలి. మీరు టైం కి 6 గంటలకు పెళ్ళి అంటే 8 గంటలకు రెడీ అవుతారు మీరు. ఈ మొత్తం లైన్ లో ఒక్క లైన్ నాకు బాగా నచ్చింది. హస్బెండ్ ని విసిగిస్తూ రండి మేడం, మా ఇంట్లో కూడా అదే జరుగుతుంది. రండి. ఆడవాళ్ళు కరెక్ట్ గా గూగుల్ మ్యాప్స్ ఫాలో అయినప్పుడు అనిపించుకుంటాం. ఎప్పుడు ఫాలో అయ్యారు మీరు? గూగుల్ మ్యాప్స్ ఫాలో అయినా ఫాలో కాకపోయినా ఎవరికి ప్రాబ్లం లేదు. మీరు బండి స్టీరింగ్ పట్టుకున్నప్పుడే మాకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మీరు లెఫ్ట్ ఇండికేటర్ వేసి రైట్ కి వెళ్తారు చూడండి అమ్మా. అందుకే అక్కడ గ్రేట్ అమ్మా నిజంగా. టు ఆల్ ది లేడీస్ కమ్. రవి అంటే టైమింగ్, రవి అంటే రైమింగ్. చెప్పట్లు చెప్పట్లు. కాఫీ తాగితే రిలాక్సేషన్ వస్తుంది, టీ తాగితే ఎనర్జీ వస్తుంది. ఈ రెండు కలిపి మిక్సీ వేస్తే రవి అన్న జోష్ వస్తుంది. ఇంకా మనం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం. లెట్స్ స్టార్ట్ ఆ ఫస్ట్ రౌండ్. మేడం మీ పేరు? తులసి. మీరే మీ ఆయనకు బంగారం, మీకు ఇంత బంగారం అవసరం? చీర బాగుంది అనేసరికి నగలు ఇంకా బాగున్నాయి, నగలు బాగున్నాయి అనేసరికి మీ నవ్వు ఇంకా బాగుంది, నవ్వే ఇంత బాగుంది అనేసరికి మీ కళ్ళు ఇంకా బాగున్నాయి. బాగుండాలి కదా, మరీ ఇంత అందంగా ఉంటే ఎలా అండి? ఉండాలండి. మీ ఆయన లక్కీయా మీరు లక్కీయా? మా ఆయన లక్కీ కదా అమ్మాయ్యా, ఒప్పేసుకున్నారు ఫైనలీ. మా ఆయన వల్ల నేను లక్కీ. హాయ్ మేడం మీ పేరు? హాయ్ అండి, నా పేరు అనుష. పెళ్లి మ్యారేజ్ పెళ్లి చూపులు ఇట్లాంటి? పెళ్లి అయిపోయిందండి. అదేనండి పెళ్లి చూపులు అయ్యాయి అని అడుగుతున్నా. లేదు పెళ్లి అయిపోయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు.
మీకు పెళ్లి చూపులు అయ్యాయా? అయ్యాయండి. ఆ సీన్ గురించి చెప్పండి, ఏమైనా డిఫరెంట్ గా అయిందా? ఫస్ట్ వచ్చి చూసి వెళ్ళారు మా హస్బెండ్ వాళ్ళు, కానీ నేను ఎక్కువ మాట్లాడలేదని చెప్పి మళ్ళీ సెకండ్ టైం వచ్చి మళ్ళీ చూసారు. నేను అంత ఓపెన్ కాదని ఇంట్రోవర్ట్ అనుకున్నారు. సో కానీ తర్వాత మళ్ళీ సెకండ్ టైం వచ్చి చూసాక వద్దురా గయ్యాలి గంప అనుకున్నా. మీరు చెప్పండి పెళ్లి చూపులు సీన్, ఎనీ కామెడీ సీన్స్ అక్కడ? పొడుగు జుట్టు ఉండాలి, పొగరుండకూడదు, అబ్బో అనుకుగా ఉండాలి, అందంగా ఉండాలి, అబ్బో. ఇలా సన్నగా ఉండాలి, కొన్ని క్రైటీరియా తనుకుంది. ఆహా. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ అమ్మాయి చాలా నెమ్మది, అసలు బుర్ర కూడా పైకి ఎత్తట్లేదు. నేను చూడలే యాక్చువల్లీ పెళ్లి చూపుల్లో. సో ఎత్తట్లేదు, అబ్బాయి ఎంత నెమ్మదో ఈ అమ్మాయి అనుకున్నారు. బట్ పెళ్ళి అయ్యాక తెలిసింది కాదని. హలో మేడం, మీ పేరు? హలో, హాయ్ అండి. దిస్ ఇస్ ప్రశంస. రోజుకి ఎన్నిసార్లు ప్రశంసలు వస్తాయి మీకు మీ ఆయన దగ్గర నుంచి? దగ్గర నుంచి ఎవ్రీడే ఎవ్రీ టైం రావాల్సిందే. లేకపోతే కోచ్ కారం పెడతారేమో కదా? అడుగుతూ ఉంటాను, ఏం చేసినా ఫస్ట్ బాగుందా బాగుందా? బాగుందని తినే చెప్పు. వరకు కూడా బాగుందని వెంటనే ఇయ్యను. చెప్పు. బాగుందని చెప్పు, దౌడ వల్ల కొడతారు. బాగుందని చెప్పు. ఇక్కడే ఉన్నాడు మా హస్బెండ్. హాయ్ మేడం, మీ పేరు? నా పేరు హారిక అండి. హారిక గారు చెప్పండి మేడం, మీ లైఫ్ లో స్పెషల్ ఏంటి? మా హస్బెండ్ ఎలా అంటే అల్లు అర్జున్ టైప్ అనమాట, తగ్గేదేలే ఆ టైప్. దేనికి కూడా? దేనికి. సో యాక్చువల్లీ అలాంటి వాళ్ళు వద్దనుకున్నా నేను. ఫస్ట్ చూసి వెళ్ళారు. మా ఫ్యామిలీ, మా పేరెంట్స్ ఓకే, బట్ నాట్ ఓకే. నేను మీకు మీ హస్బెండ్ నాట్ ఓకేనా? ఇప్పుడు కాదు, అప్పుడు ఇదంతా మీ ఆయనకు తెలుసే కదా? ఇక్కడే ఉన్నారు, వింటున్నారు కదా. అంటే ముందే చెప్పారు కదా. నా ప్రోగ్రామ్ చెప్పట్లేదు కదా, మీ ప్రోగ్రామ్ అనే చెప్తున్నా. ఆయన వచ్చి సెట్ పగల కొడతా. సో తర్వాత 3 months తర్వాత మళ్ళీ వాళ్ళే బెస్ట్ మ్యాచ్ అన్నట్టు ఫిక్స్ అయ్యారు మా పేరెంట్స్. వెరీ నైస్. మేడం, మీ పేరు? హాయ్ అండి. హాయ్ అండి. నా పేరు సౌమ్య. సౌమ్య గారు. మ్యాచెస్ వచ్చేసి అయ్యాయి ఒక 3-4. సో ఎవ్రీ టైం ఎలా అంటే హైట్ ఉన్నా కాబట్టి అబ్బాయిని పక్కన నిల్చొని ఇలా హైట్ వైజ్ చూసేవాళ్ళు అనమాట, స్కూల్లో చూసినట్టు. ఆడ నుంచి ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు పెళ్ళి? 9 years అయింది. 9 years. వెరీ నైస్ అండి. లవ్లీ లవ్ స్టోరీస్, బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్. ఇంకా గేమ్ రెడీయా? ఆటకి రెడీయా? లెట్స్ స్టార్ట్. పోలా అద్రి పోలా. గేమ్ ఏంటంటే ఎదురుగా ఓ పెద్ద బిందె, దాని లోపల కలర్ఫుల్ ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాయి, కానీ అందులో 2 కలర్ బాల్స్ కూడా ఉన్నాయి. మీ కలర్ వచ్చేసి గ్రీన్ అండ్ మీ కలర్ వచ్చేసి పింక్. నేను 3, 2, 1 గో అంట. ఫస్ట్ ఇక్కడ నుంచి మీరు పరిగెత్తి, మీరు గ్రీన్ కలర్ బాల్ వెతికి, మీరు పింక్ కలర్ బాల్ వెతికి పరిగెత్తుకుంటూ వచ్చి నా చేత పెట్టాలి. ఓకే, ఎవరైతే ఫస్ట్ వాళ్ళ కలర్ బాల్ నా చేతిలో పెడతారో వాళ్ళని ప్రశ్న అడగడం జరుగుతుంది. సో టోటల్ గా 3 questions. సో ముగ్గురు వెళ్తారు, ముగ్గురికి గ్రీన్, ముగ్గురికి పింక్. 3 questions లో 2 రైట్ ఆన్సర్స్ ఇస్తే 2 points రౌండ్ విన్నర్స్. ఓకే, వాళ్ళతో మేము లక్కీ జోన్ ని తీసుకెళ్లి గేమ్ ఆడిస్తాం. గాట్ ఇట్? ఫస్ట్ మీ ఇద్దరు వెళ్తున్నారు, రెడీ ఉండండి. గో అన్నప్పుడు వెళ్ళాలి. 3, 2, 1. మాత్రం అనంతలక్ష్మి. 3, 2, 1 గో. ఫస్ట్ వచ్చేసింది గ్రీన్ బాల్ కాబట్టి మీ ముగ్గురిని ప్రశ్న అడుగుతున్నా. ఏవైనా 5 states నేమ్స్ చెప్పండి, 3 అక్షరాలు మాత్రమే ఉండాలి. ఒరిస్సా. ఒరిస్సా రైట్. కేరళ. కేరళ రైట్. 5, 4, 3, 2, 1 టైమ్ అప్. మీకు 5 seconds ఇస్తున్నా. వాళ్ళు చెప్పిన పేర్లు చెప్పకుండా మీరు ఏమైనా డిఫరెంట్ గా 5 చెప్పాలి. పంజాబ్, పంజాబ్, హర్యానా, హర్యానా రైట్. నెక్స్ట్ 5, 4, త్రిపుర రైట్. 3, 2, 1 హైదరాబాద్. ముంబై సిటీ అమ్మా, అది స్టేట్ కాదు. క్యాపిటల్. టైమ్ అప్. మీరు 2 చెప్పారు, కానీ వాళ్ళు 5 అడిగితే 3 చెప్పారు కాబట్టి 1 point. రెడీ సెకండ్ పాయింట్ కోసం. 3, 2, 1 గో. మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఇప్పుడు, చీరలు కొన్ని ఊర్లకు ఫేమస్, అలా 5 చెప్పాలి నాకు. కంచి, కంచి, ధర్మవరం, ధర్మవరం, గద్వాల్, గద్వాల్, పోచంపల్లి, పోచంపల్లి, నారాయణపేట్. నారాయణపేట్ సార్ ఇస్ ఫేమస్. రైట్ ఆన్సర్. లాస్ట్ పాయింట్, కనీసం ఈ పాయింట్ అన్న రావాలి. ఇక్కడ నుంచి మీరు 3, 2, 1 గో.
మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాం. ఓకే. వంటల్లో వాడే రసాలు మనం నిమ్మరసం, రైట్, వెరీ గుడ్. అట్లాంటిది సోయా సాస్, నిమ్మరసం, సోయా సాస్, చిల్లీ సాస్, చిల్లీ సాస్, చింతపండు పులుసు, చింతపండు పులుసు, వెరీ గుడ్. ఎస్, ఆమ్లా రసం. ఆమ్లా రసం. ఆమ్లా రసం వేస్తారా? ఆ? వేస్తారు. 5 వచ్చేసినాయి. 3కి 3. మూడిటికి 3 పాయింట్లు ఓడిపోవడం చాలా రేర్ అండి మా దగ్గర. మీ ముగ్గురు నేను తీసుకెళ్తున్నాను లక్కీ జోన్. సో మీ ముగ్గురు ఎంత గెలుచుకుంటారనేది మీ అదృష్టం బట్టి ఉంటుంది. ఎదురుగా బాక్సెస్ ఉన్నాయి. ఆ బాక్సెస్ లో 20 రూపీస్ నుంచి 3500 రూపీస్ వరకు ఉన్నాయి. రకరకాల అమౌంట్స్ అక్కడ ఉన్నాయి. వెళ్ళి పికప్ యువర్ బాక్స్ అండ్ కమ్ బ్యాక్. వచ్చిన తర్వాత నేను చెప్పిన తర్వాత తెరవాలి. 3, 2, 1 గో. ఐదు 500, 1000, 1500. నాట్ బ్యాడ్. ₹1000. అయితే ఇక్కడ దొరికిపోయారనమాట మీరు. $1,000, 1,500, 2,000, 2,500. Let's start a second round. ఇది Sarma brand. ఓకే, ఇందులో సీనియర్ సిటిజన్స్ కి కూడా అవకాశం ఇద్దాం. ఫస్ట్ సీనియర్ సిటిజన్స్ అనుకున్న వారు చేయొద్దండి. మీ పేరమ్మా? పేరు సుబ్బలక్ష్మి టాటా. ఇంట్లో ఖాళీ ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? ఖాళీగా ఉన్నప్పుడు మా ఆయనతో కబుర్లు చెప్తూ కూర్చుంటాను. కబుర్లు? ఎలాంటి కబుర్లు? అంటే సిటీలో ఏం జరుగుతున్నా న్యూస్ గురించి అన్ని చూస్తాం, ఫోన్ లో చూస్తాం, అన్ని చూసి కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. వెరీ నైస్, వెరీ నైస్. ఇక్కడ నుంచి సీనియర్ సిటిజన్స్ అనుకున్న వాళ్ళు చేయొద్దండి. రండి పెద్దమ్మా. పెద్దమ్మా, ఓకే. మీ పేరు మాధురి దీక్షిత ఏదో ఉండే. మంజు. మంజు గారు, మీరు చెప్పండి, టైం పాస్ కి ఏం చేస్తుంటారు ఇంట్లో? టైం పాస్ కి నేను మెడిటేషన్ చేసి యూట్యూబ్ లో ఛానల్లో మెడిటేషన్ క్లాసులు చెప్తుంటాను. సాయంకాలం ఇక్కడ క్లబ్ హౌస్ లో యోగా చెప్తాను. మీ ఇద్దరితో పాటు ఇంకాస్త యంగ్ సీనియర్ సిటిజన్స్ కూడా పిలుస్తున్నాం. ఓకే మేడం, మీ పేరు? వరలక్ష్మి. మేడం, మీ పేరు? పద్మావతి. పద్మావతి గారు. మేడం, మీ పేరు? రమావతి. రమావతి గారు. ఓకే, మీ 5గురితోనే ఒక గేమ్ ఆడబోతున్నాం మేము. క్యాన్ వి హ్యావ్ ది ప్రాపర్టీస్ ప్లీజ్? ఒక చేతిలో ఇది, ఒక చేతిలో ఇది తీసుకోండి. ఓకే, ఇప్పుడు గేమ్ ఏంటంటే మీ చేతిలో ఒక సబ్బు, మీ చేతిలో ఒక లాలీపాప్ ఉంది. సబ్బు స్మెల్ చూడడానికి, లాలీపాప్ టేస్ట్ చూడడానికి. ఓకే, నేను స్మెల్ అన్నప్పుడు సబ్బు స్మెల్ చూడాలి, టేస్ట్ అన్నప్పుడు లాలీపాప్ టేస్ట్ చూడాలి. పొరపాటున నేను టేస్ట్ అన్నప్పుడు సబ్బు ఎవరైతే మిస్టేక్ చేస్తారో వాళ్ళు 1 by 1 ఎలిమినేట్ అవుతా ఉంటారు. ఒక్కరు విన్నర్, డబ్బులు గెలుచుకుంటారు. రెడీ? స్మెల్, టేస్ట్, స్మెల్, టేస్ట్, స్మెల్, టేస్ట్, టేస్ట్, స్మెల్, టేస్ట్, స్మెల్, టేస్ట్, టేస్ట్, స్మెల్, స్మెల్. ఆంటీ, థ్యాంక్ యూ. టేస్ట్, స్మెల్, టేస్ట్, స్మెల్, టేస్ట్, స్మెల్, స్మెల్. మీరు కూడా తప్పు చేశారు. మీరిద్దరే ఫైనల్ గా టేస్ట్, స్మెల్, టేస్ట్, 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 స్మెల్, స్మెల్. కంగ్రాచులేషన్. అద్భుతంగా ఆడారు, అసలు కన్ఫ్యూజ్ అవ్వకుండా బ్యూటిఫుల్ గా ఆడారు. అందుకే మీరు గెలుచుకున్నారు 2500 రూపీస్.
సెకండ్ పొజిషన్ లో ఉన్న మీకు 1500 రూపీస్. మిగతా ముగ్గురు స్పెషల్ టాలెంట్ ఇక్కడ మా మియాపూర్ లో ఎవరు ఇక్కడ నృత్య ప్రదర్శన చేసే వాళ్ళు ఎవరు? మేడం మీ పేరు? శ్రవంతి. శ్రవంతి గారు ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తుంటాను. వెరీ నైస్. సో ఏం డాన్స్ చేయబోతున్నారు? ఏమైనా నేర్చుకున్నారా లేకపోతే ఇక్కడ ర్యాండమ్ గా చేయబోతున్నారా? మేము మాకు ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంది అపార్ట్మెంట్ లో. ఓ మేము బాగా అల్లరి చేస్తాం అనమాట. ఓ. ఒక దగ్గర కూర్చోలేము. ఓహో. మాకు ఏదో ఒకటి ఉండాలన్నమాట. ఉండాలి. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ డాన్స్ చేస్తాం, పర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఓకే, గ్యాంగ్ మొత్తం చేస్తారా ఒకటి మీ ఇద్దరే చేస్తున్నారా? అందరూ ఒకేసారి వస్తే మళ్ళీ మీరు మేము తట్టుకోలేము కాబట్టి తట్టుకోలేము, మమ్మల్ని భరించలేరని అవునా? అలా డిస్ట్రిబ్యూట్ అయిపోయాం అంత అనమాట. టాలెంట్ మేము భరించలేం కాబట్టి ఫస్ట్ మీ ఇద్దరితోనే చేద్దాం. మ్యూజిక్. ఓకే, సో బ్యూటిఫుల్ గా చేశారు కాబట్టి మీ ఇద్దరు గెలుచుకున్నారు 2000 రూపీస్. లెట్స్ స్టార్ట్ a final round. It's a family party. ఇప్పుడు గేమ్ ఏంటంటే మీ ఇద్దరు, దాని తర్వాత మీ ఇద్దరు. ఓకే, మీ ఇద్దరు హిప్ టు హిప్, నడుము టు నడుము ఇలా పెట్టుకొని అలా కింద బెండ్ చేసి ఆ బ్యాంగిల్ కి ఆ కొక్కెం అలా తీసుకొని అక్కడికి వెళ్ళేసి డ్రాప్ చేయాలి. ఈ ప్రాసెస్ లో చేతులు అస్సలు వాడకూడదు. కరెక్ట్, టేక్ ఎ పొజిషన్. అసలు ఏ చెయ్యి వాడద్దు. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. బాలు గాని అబ్బా బాలు గాని వెరీ గుడ్, వెరీ గుడ్, గో, వెరీ గుడ్. బంతులాట బాల్కనీలోకి పోతే గెంతులాట. చేతులు వార్త నేను అది కౌంట్ చేయాలి. సీను గాని ఇంటి ముందు సింధులాట సందులోకి పోతే యమ ముద్దులాట. కోడి కూసేదాకా కోడి పుంజులాట గడ్డివాము కాడతాడు బంగారమాట దిమ్మ తిరిగిపోయేలా రాత్రి పూట. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టోటల్ గా 4 వేసారు కానీ 3 రింగ్ లో ఉన్నాయి కాబట్టి మీ స్కోర్ ఇస్ 3. మీ టార్గెట్ 4. టేక్ ఎ పొజిషన్. 3, 2, 1 గో. ప్రతొక్క చూపు తమ తమ పన్నులకు అతుక్కుపోయే. చేతులు వాడుతున్నారు ఇద్దరు. కంప్యూటర్లు మూసేయి సెల్ ఫోన్ తీసి దాచేయి పెళ్ళింట్లో మైండ్ బ్లాంక్ చేసేయి ఆలోచనలు మానే మ్యారేజ్ ని ధ్యాసయి గెస్టులా నువ్వు నడుచుకో. ఏమంటాడ్రా? లైట్ తీసుకో భయ్యా. 10, 9, 8, 7, 6,
5, 4, 3, 2, 1. ఎన్ని బాల్స్ ఉండగా ఒకటే దాని వెనకాల పడ్డారు చూడండి. సో 3 వేసినప్పుడు ఇంత ఈజీ గేమ్ ఇంత కష్టంగా ఆడారు ఏంటి అని అనిపించింది, కానీ వాళ్ళు ఆడిన తర్వాత మీరు ఎంత గొప్పగా ఆడారో అర్థమైందండి బాబు. గ్రేట్, కంగ్రాచులేషన్. సో విన్నర్స్, కంగ్రాచులేషన్స్, 2500 రూపీస్. చాలా మంది పార్టిసిపేట్ చేశారు, కొంతమంది పార్టిసిపేట్ చేయలేకపోయారు, కానీ మా ఆడవాళ్ళు మీకు జోహర్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ గిఫ్ట్ హ్యాంపర్. అది ఈ రోజు మా ఆడవాళ్ళు మీకు జోహర్లో మియాపూర్ లో పరిస్థితి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. మంటలు దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు